కూర్చోబడి మత్తయి 6:20 పేజీల దారి చూపిస్తాడురా, దారి చూపిస్తాడురా, దేవుడు దారి చూపిస్తాడురా. ముందుకి వెనకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా. ముందుకి వెనకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా. అరెరె దారి చూపిస్తాడురా, దేవుడు దారి చూపిస్తాడురా. అరే దారి చూపిస్తాడురా, దేవుడు దారి చూపిస్తాడురా. ముందు సముద్రమున్నను వెనుక శత్రులున్నను, ముందు సముద్రమున్నను వెనుక శత్రులున్నను. సముద్రాన్ని సముద్రాన్ని ఏంటి సముద్రాన్ని తెరిచాడురా, దేవుడు శత్రువును ఓడించేరా. అరే సముద్రాన్ని తెరిచాడురా, దేవుడు శత్రువును ఓడించేరా. అరెరె దారి చూపిస్తాడురా, దేవుడు దారి చూపిస్తాడురా. అరే దారి చూపిస్తాడురా, దేవుడు దారి చూపిస్తాడురా. పిండి లేకపోయినా నూనె కథమైనను, పిండి లేకపోయినా నూనె కథమైనను. అద్భుతముగా ఆహా అద్భుతముగా ఓహో అద్భుతముగా రొట్టెలాయరా, ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా. అరే అద్భుతముగా రొట్టెలాయరా, ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా. అరెరె దారి చూపిస్తాడురా, దేవుడు దారి చూపిస్తాడురా. అరే దారి చూపిస్తాడురా, దేవుడు దారి చూపిస్తాడురా.
అమ్మో సింహాల బాబోయ్ సింహాల నోరు మూసెరా దేవుడు రాజు సైతం షాక్ అయ్యేరా హాయ్ సింహాల నోరు మూసెరా దేవుడు రాజు సైతం షాక్ అయ్యేరా అరెరరి దారి చూపిస్తాడురా దేవుడు దారి చూపిస్తాడురా అరే దారి చూపిస్తాడురా దేవుడు దారి చూపిస్తాడురా ముందుకి వెనకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా ముందుకి వెనకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా అరెరరి దారి చూపిస్తాడురా దేవుడు దారి చూపిస్తాడురా అరే దారి చూపిస్తాడురా దేవుడు దారి చూపిస్తాడురా అరే దారి చూపిస్తాడురా దేవుడు దారి అమ్మలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే పోయిన వారం నుంచి మా బాబు జ్వరము దగ్గు జలుబుతో బాధపడతా ఉన్నాడు. జ్వరము జలుబు దగ్గు ఆ వారంలో 3 సార్లు వచ్చింది. వస్తూ పోతూ ఉండింది. పోయిన ఆదివారం కూడా మా బాబుని మందిరానికి తీసుకొచ్చి ప్రార్థన చేయించుకున్నాను. జ్వరం అయితే తగ్గుతా పోతా ఉండింది. మొన్న మంగళవారము నేను మా బాబు ఊరికే అలాగ తమాషా ఆడుకుంటా ఉంటే మా బాబు పాస్ పోసుకున్న దగ్గర అది చీములాగా కనిపించింది. నేను ఇంకా ఏదోలే అంటుకోంది అని అనుకున్నాను, కానీ అది ఏది కూడా కాదు, చీములాగే ఉండింది. అది తుడిచిన తర్వాత మళ్ళీ బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ చీము వచ్చింది. మా మామకు చెప్పాను. మా మామకు చెప్తే అదేం కాదులే, వాడు పాస్ పోసుకున్న తర్వాత అది మనము సరిగ్గా క్లీన్ చేయకపోవటం వల్ల అటు వచ్చిందిలే అని చెప్పాడు. కానీ ఎందుకన్నా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత బాబుని చెకప్ చేసిన తర్వాత అమ్మ బాబుకి ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు. నాకు అసలుకి ఏం అర్థం కల, జస్ట్ ఊరికే అంటే మనకు తెలిసి ఏం కాదని, కానీ ముందు జాగ్రత్తకి మంచిదని చెప్పి తీసుకెళ్ళేసరికి డాక్టర్స్కి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత కానీ అదైతే ఎమర్జెన్సీ అయితే ఏం కాదమ్మా, కానీ చేయించుకుంటే మంచిదని డాక్టర్ చెప్పారు. ఆ డాక్టర్ వేరే డాక్టర్కి రెఫర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కూడా కలిసిన తర్వాత ఆ డాక్టర్ కూడా ఇలాగే చెప్పాడు. కానీ అమ్మ ఇప్పుడు చేయించుకుంటేనే మంచిది, ఇంకా చేయించుకుంటాంలే అని నెగ్లిజెన్స్గా ఉంటే ప్రమాదము రిస్క్ అవుతుంది అని చెప్పారు. సరే సార్, ఇంకా ఆపరేషన్కి ఎంత అవుతుంది అని అంతా కనుక్కొని ఇంకా రేపు వచ్చి మాట్లాడి చెప్తాను సార్ అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆపరేషన్కి 15 నుంచి 20 వేలు అవుతుందంట అని మా అత్తకి మా మామకి చెప్పాను. ఇంకా చెప్పిన తర్వాత ఆరోగ్యశ్రీ చేయించుకుంటామా, డబ్బులు పెట్టి చేయించుకుంటామని ఆలోచించుకుంటాను నేను. ఇంకా అలాగే నేను జాబ్ చేసిన దగ్గర కూడా లీవ్ అడిగేసి ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇంకా మళ్ళీ బుధవారం రోజు కుటుంబ ప్రార్థనలో పాల్గొన్నాను. అక్కడ కూడా బాబు కొరకు ప్రార్థన చేశారు మీరందరూ. గురువారం రోజు బాబుని తీసుకెళ్ళి అడ్మిట్ చేయించాను. ఆ రోజంతా బ్లడ్ టెస్ట్లకి అడ్మిషన్ తిరగనాటికే టైం సరిపోయింది. శుక్రవారం రోజు బాబుకి ఆపరేషన్ చేస్తామని చెప్పారు డాక్టర్స్. చెప్పిన తర్వాత ఆ రోజు అప్రూవల్ రాలేదని చెప్పేసి శనివారం అంటే నిన్న చేశారు. నేను చేసిన తర్వాత బాబుని ఆపరేషన్ తీసుకెళ్ళేటప్పుడు మేడం ప్రేయర్ చేశారు. వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మేడం ఫోన్ చేశారు. ఈ విధంగా తీసుకెళ్తున్నాను మేడం, ఆపరేషన్కి తీసుకెళ్ళమంటున్నారని చెప్పాను. మేడం ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా ఓటీలోకి తీసుకెళ్తారు. కానీ నాకు తెలుసు ఏం కాదని, కానీ ఎందుకో తెలియకుండా నాకు చాలా బాధేసింది, ఏడుపు వచ్చేసింది. బాబుని అక్కడే ఆ బెడ్ మీద కూర్చోబెట్టుకొని ప్రేయర్ చేసుకున్నాను. కన్నీటితో ప్రేయర్ చేసుకున్నాను. అక్కడే ఎవరు ఏమన్నా చూస్తారని అనుకున్నాను. అది కూడా ఏం ఆలోచించలేదు, నేను ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు బాబుకి ఇంకా మత్తు ఇచ్చారు. కానీ బాబుకి మత్తు సరిగా పనిచేయలేదు. ఇంకా తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మత్తు ఇచ్చిన తర్వాత ఇంకా బాబుకి ఇంకా ఏం తెలియదు. వెంటనే తీసుకెళ్ళిపోతా అన్నారు. బాబుని తీసుకెళ్ళేటప్పుడు నిజంగా ఎంత బాధేసిందంటే అంత బాధేసింది. బాబుని తీసుకెళ్తా ఉన్నారు, నేను వెనకాల పోతా ఉన్నాను, కానీ పోకూడదు, కానీ వెళ్ళిపోతా ఉన్నాను వాళ్ళ వెనక. ఇంకా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను, ప్రభా నీవే ఉన్నావు అని చెప్పేసి. బాబుకి బాగాలేనప్పటి నుంచి
నేను ప్రార్థన చేసుకున్న దేవుడు నిజంగా మాట్లాడాడు. నేను తోడైనాను, నా జీవం ఇదే వాక్యం వస్తానే ఉంది. నేను ప్రేయర్ చేసుకున్న ప్రతిసారి నాకు అనిపించింది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా బాబుకి, నా కుటుంబానికి కూడా ఏం కాదు అని నాకు దేవుడు వాక్యంతో నన్ను బలపరిచాడు. అదొక్కటే నేను గట్టిగా పట్టుకున్నాను. నా జీవం తోడు అని చెప్పాడు. ఆ రోజు వెళ్ళే రోజు ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇంకా భయపడలేదు. ఇంకా ఒక అర్ధగంట అయిపోతుంది అని చెప్పారు. అర్ధగంట తర్వాత నన్ను పిలిచారు. నన్ను పిలిచిన తర్వాత మా ఆపరేషన్ బాగా అయింది, ఎటువంటి ఏ ప్రమాదం జరగలేదు, బాగా జరిగింది, భయపడద్దు, మత్తేస్తున్నాము, ఒక 10 నిమిషాల తర్వాత బాబు లేస్తాడు, అప్పుడు మీరు తీసుకుని వెళ్ళండి బాబుని అని చెప్పారు. అక్కడే ఒక గంట కూర్చున్నాను. ఒక గంట కూర్చున్నా కూడా బాబు లేలేదు. ఇంకంతా కూడా బాగానే ఉంది. ఇంకా మత్తు దిగిన తర్వాత వాడు లేచాడు. లేచిన తర్వాత వాడికి తీసుకెళ్ళాను. వాడికి తీసుకెళ్ళిన తర్వాత నా బిడ్డ బాధపడ్డాడు. నిజంగా పొగస్తులు కూడా అలాంటి బాధ రాకూడదని దేవుని కోరుకుంటున్నాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి ఏ అపాయం కూడా ఏది కూడా కాకుండా నా బిడ్డని రక్షించి కాపాడాడు. ఈ చిన్న సాక్ష్యం దేవునికి చెల్లును గాక. ఆమేన్. కృపను, ఆయన ఆధిక్యాన్ని బట్టి మరి దేవునికి మనమందరం కూడా వందనాలు చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుని ప్రేమను బట్టి మరి సారి మీ మధ్యలో మరి వాక్య భాగాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటూ. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడుతున్న కృపగలిగిన దేవ, దయగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ నీడలో బ్రతికేవాళ్ళం, నీ కృపలో బ్రతికేవాళ్ళం నా తండ్రి. నీ ప్రేమ లేకపోతే, నీ కృప లేకపోతే మేము బ్రతుకోలేము నాయనా. నీ వందనాలు అయ్యా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీ వందనాలు. ఏ మాటలు నేను మాట్లాడాలో నాకైతే తెలియదు తండ్రి. నీ నామములో మీరు ఎలాంటి మాటలు మాకు అవసరమో అలాంటి మాటలతో మా హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలు మా హృదయానికి ఎంతగానో హత్తుకుని రీతిలో ఉండులాగున నీ కృప మా అందరికీ అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలోనికి మనం వెళదాం. ఒకసారి చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి చూస్తే, కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనాన్ని ఒకసారి మరలా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కర్లేదు. దేవునికి వందనాలు. ఈరోజు మన అంశం ఏంటంటే మనుష్యుల కంటే దేవుడే మనకు తోడు, లేదా దేవుడు తప్ప మనకు వేరొక తోడు ఎవరు ఉండరు అనే అంశం. లోకంలో మనం అనుకుంటాం, నాకు నా భర్త ఉన్నాడు, నాకు నా భార్య ఉంది, నాకే దిగులు లేదు, లేకపోతే నాకు నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉంది, నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు మిత్రులు ఉన్నారు, అడగగానే సహాయం చేసే ఎంతో స్నేహితులు, సన్నిహితులు, తోబుట్టువులు అనేకమైన వారు నాకున్నారు అని అనుకుంటాం. కానీ ఒకానొక సమయం వచ్చేటప్పటికి వారందరూ కూడా దూరం అవుతారు. వారందరూ కూడా నిన్ను ఒంటరిని చేస్తారు. వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో గతించిపోతూ ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం మనకు వస్తుంది.
ఒంటరి ఒంటరి ఒంటరి. చాలామంది జీవితాల్లో అన్నీ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం కదండి. ఏ కీడు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలాంటి ఉపద్రవము ఎలాంటి విపత్తు వస్తుందో తెలియదు, చాలా సంతోషంగా ఉంటాం. ఉన్నట్టుండి జీవితాల్లో అలజడి, జీవితాల్లో తెలియని మార్పు జరుగుతుంది. కొందరు గతించిపోతారు, కొందరు విడిచిపెడతారు, కొందరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒంటరితనము అనిపిస్తుంది కదండి. ఎంత గొప్పవారైనా, ఎలాంటి మరి నిబద్ధత అంటే గుండె ధైర్యం కలిగిన వారైనా ఇలాంటి ఒక సమయం వచ్చినప్పుడు చాలా కృంగిపోతారు కదా. ఇలాంటి ఒక ఒంటరితనం వచ్చినప్పుడు కృంగిపోతారు, చాలా దిగాలుగా పడిపోతారు. ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితిని దేవుడిచ్చాడని కృంగిపోతాము, నశించిపోతాం. చాలా దీనంగా మన జీవితాల్ని మార్చుకుంటాం. కానీ దేవుని ఉన్నాడు, దేవుడు మనకు తోడు అనే మాటని మనం క్రమేపీ మర్చిపోతాం. ఎందుకంటే పరిస్థితులు మనల్ని ఆ విధంగా చేస్తాయి, పరిస్థితులు మనల్ని ఆ విధంగా మలిచేస్తాయి, పరిస్థితులు మనల్ని ఆ విధంగా కృంగదీస్తాయి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనల్ని నెట్టేస్తే అప్పుడు ఒంటరి జీవితం, ఒంటరి బ్రతుకు అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా నాతో వాటు ఉన్నారే, ఇప్పుడు దాకా నా అనుకున్న వాళ్ళు ఉన్నారే, నేను నా వాళ్ళు అని అనుకున్నానే, అయ్యో ఏంటిలా చేశారు, ఏంటి ఇలా నన్ను దూరం పెట్టి వెళ్ళిపోయారు, నన్ను దూరం పెట్టేస్తున్నారు ఎందుకని బాధ, భయము ఉంటుంది. ఇలాంటి నిస్సహాయ స్థితిలోనే చాలామంది ఏం చేస్తారమ్మా, ఆత్మహత్య. ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే ఒంటరితనంగా అనుభవించి, ఒంటరితనంగా మనల్ని మనం బాగా కృషించిపోయి, డిప్రెషన్ అంటారు దాన్ని, ఆ డిప్రెషన్లోనికి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆత్మహత్యకు సాతానుడు ప్రేరేపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ఎలా బయటపడాలో నేర్పిస్తున్నాడు. ఒంటరితనం, నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒక తల్లిని నేను ఎరుగుదును. ఒక తల్లి గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమె చాలా గొప్పగా బ్రతికింది, చాలా గొప్పగా బ్రతికింది. 4 కొడుకులు ఆమెకు. అయితే చివరికి 2 కొడుకులు మిగిలితే చాలా గొప్పగా బ్రతికిన తల్లి. అలాంటి తల్లి పెద్ద కొడుకు, నేను పెట్టుకోలేనురా, నీ దగ్గర పెట్టుకో అన్నాడు. చిన్న కొడుకు, నేను పెట్టుకోలేను, నీ దగ్గర పెట్టుకో అన్నాడు. ఇద్దరికి తగువులు వచ్చి ఒక చిన్న గది తీసి ఆ తల్లిని పెట్టారు. అప్పటి వరకు ఆమె ఎంతో హుషారుగా ఉండే తల్లి, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో తిరిగే ఆ తల్లి ఒంటరిగా ఒక ఇల్లు తీసి పెట్టేటప్పటికే ఆమెకు బాధేసేసింది, మనోవేదన వచ్చింది, ఒంటరితనం వచ్చేసింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉండే ఆ తల్లి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఒకసారి మేము వెళితే కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి, ఎందుకు ఈ బ్రతుకు, చనిపోతే పోతుంది కదరా అని అనేది, ఎందుకు ఈ బ్రతుకు, చనిపోతే పోతుందే, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అని కూడా అన్నటువంటి పరిస్థితి. నేను వెంటనే ప్రార్థన చేసి అట్లా అనకూడదు, దేవుడిచ్చిన ఆయుష్ను మనం కాపాడుకోవాలి అని ప్రార్థన చేసి వచ్చేసాం. అయితే కొన్ని దినాలకు ఆ తల్లి చనిపోయింది, ఒంటరిగానే చనిపోయింది. బాధాకరం ఏంటంటే ఆమె రాత్రి కొడుకు వచ్చి ఆమెకి ఏదో టిఫిన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పొద్దున 11 గంటలకి 9కో 10కో వచ్చాడంట. వస్తే అప్పటికే ఆ తల్లి చనిపోయింది. ఆమె మోషన్ ఎప్పుడు అయిపోయిందో తెలియదు, కానీ గట్టిగా అయిపోయి బంకలుగా అయిపోయి చాలా దీన స్థితిలో ఆమెను తిరిగి
ఆ స్నానం చేయించేటప్పుడు, తను చనిపోయినప్పుడు స్నానం చేయించేటప్పుడు చూసి తరుక్కుపోయాం, హృదయం తరుక్కుపోయింది. అయ్యో, ఎలా బ్రతికిన తల్లి ఎలా అయిపోయింది. ఒంటరితనం మనుషులు ఉన్నప్పటికీ, మనుషులు మనకు తోడుగా ఉన్నప్పటికీ, బంధుమిత్రులు, అన్నదమ్ములు, కుమారులు, కుమార్తెలు ఉన్నప్పటికీ ఒకానొక టైంలో వారెవరు మనల్ని పక్కన పెడితే ఒంటరితనం మనల్ని బాధిస్తుంది. చాలా భయంకరంగా ఒంటరితనం బాధిస్తుంది. నాకు తెలిసిన ఒక దైవజనుడి కుమారుడు, ఆయన ఎంతగానో, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన కూడా చాలా ప్రార్థనాపరుడు, నన్ను ఎంతగానో బలపరిచిన ప్రార్థనాపరుడు. తన భార్య చనిపోయినప్పుడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. 2 పిల్లలు ఆయనకి. ఆయన ఎప్పుడు రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉండేవాడు. ఎందుకో తెలియదురా, రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాను, నాకెందుకు అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చోవాలనిపిస్తుంది అనేవాడు. కూర్చొని ఒకసారి ఒక వార్త నాకు వినబడింది, ట్రైన్ కింద చనిపోయాడనే వార్త. కారణం ఏంటంటే రైలు కింద చనిపోయాడు. ఒంటరితనాన్ని భరించలేక. చాలా భక్తిపరుడు, చాలా వాక్యం ఎరిగిన వ్యక్తి, వాక్యము తెలిసిన వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. చాలా బాధేసి, అయ్యో ఆయన ఇలా చనిపోయాడని బాధేసి. చూడండి, దేవుడు మరి సాతాను మనల్ని అనేకమైనటువంటి బాధలకి గురి చేసినప్పుడు కృంగదీసే పరిస్థితులకు మనల్ని నెట్టుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? దేవుని తోడు మనల్ని మరిచిపోకూడదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మరువకూడదు, మరిచిపోకూడదు. ఇలాంటి విషయాలే, ఇలాంటి పరిస్థితులే బైబిల్ గ్రంథంలో ఎవరికైనా ఎదురయ్యాయా? బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యక్తులు చనిపోవాలి, ఇక నా జీవితం వృధా, ఒంటరినైపోయాననే బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 32వ అధ్యాయంలో, ఆదికాండము 32వ అధ్యాయము 23-24 వచనం చూస్తే, ఆదికాండము 32వ అధ్యాయము 23-24 ఒకసారి చూస్తే చూడండి. యాకోబు తన 2 భార్యలు, 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు తెలుసు కదండి మనకు, చాలా గొప్పవాడు యాకోబు. పెనుగులాడి దేవుణ్ణి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి యాకోబు. అయితే ఆ ఆశీర్వాదం పొందుకోక ముందు అన్న అయిన ఏసావు నుంచి తనను తాను కాపాడుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి ఏం చేశాడు? అందరినీ తీసుకొని తన భార్యలను, తర్వాత తన కొడుకులను, తన దాసీలను, తన సమస్తాన్ని తీసుకొని ఆ రేవు దాటించేసి అందరినీ పంపించేసి భయపడిపోయి అన్నకి ఏం చేస్తాడో, ఏమవుతుందో నా పరిస్థితి, సరే నేనొక్కడిని చనిపోతే చనిపోతాను, నా దాసీలు, నా భార్యలు, నా కొడుకులు, తర్వాత నా పరివారం అంతా కూడా వారిని బ్రతికించాలని తను ఒంటరిగా మిగిలిపోయి ఏం చేశాడంటే అందరినీ దాటించేసి తనొక్కడే మిగిలిపోయాడు. మిగిలిపోయి అప్పుడు తనొక్కడే మిగిలిపోయి ఏం చేస్తున్నాడండి? అప్పుడు ఆ యాకోబు అక్కడ నిలబడుకుంటే అక్కడ దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయనతో పెనుగులాడి అప్పుడు ఇశ్రాయేలుగా మార్పు పొందాడు. చూడండి, అంతటి గొప్పవాడైనటువంటి యాకోబు తన అన్న తనను చంపుతాడేమోనని భయపడి ఎంతగానో మరి భయము కలిగినటువంటి వ్యక్తిగా పారిపోయి అందరినీ కూడా, తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా దాచించేసి ఒక్కడే ఒంటరి అయిపోయాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు ఒంటరితనం అనిపించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? చాలామందికి చేసే తప్పుడు పని ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చొని
ఆలోచిస్తారు. ఆ ఆలోచనలోనే సైతాను అనేకమైనటువంటి కార్యక్రమాలు మన హృదయంలో, మైండ్లో తెలియజేస్తాడు. నువ్వు అది చేసుకో, ఇక్కడికి వెళ్ళిపో, దాని కింద పడు, ఇది చేసుకో, నువ్వు వేస్ట్ జీవించడం అని మనకు తెలియపరుస్తాడు. అయితే మనం ఒంటరి అన్నప్పుడు ఏం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలమ్మా? ఆయన పాదాలు పట్టుకోవాలి. యాకోబు ఎలాగైతే పెనుగులాడి నేను విడిచిపెట్టను ప్రభు అని గట్టిగా ఆయన పట్టుకున్నాడో మనము కూడా అలాగే పట్టుకోవాలి. అయ్యా, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు, ఈ ఒంటరితనం నుంచి నన్ను బయటపడేటట్టు చేయి నాయనా, నీ పాదాలు నేను వదిలిపెట్టను, నిన్ను నేను వదిలిపెట్టను యేసయ్యా అని మనం గట్టిగా ఆయన పాదాలని పట్టుకుంటే దేవుడు మనకు తోడు అనేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. అలాంటి ఒంటరితనం నుంచి యాకోబు బయటపడి ఏమయ్యాడండి? అనేక జనములకు గొప్ప నాయకుడు. ఆ యాకోబు నుంచి వచ్చినటువంటి జనము ఎటువంటిదండి? చూసారా? ఇశ్రాయేలుగా దేవుడు ఆయన మార్చి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఒంటరితనంతో యాకోబు ఏమైనా చేసుకొని ఉంటే, ఆ ఒంటరితనంతో యాకోబు కృంగిపోయి ఉంటే ఏమై ఉండేవాడు? ఇశ్రాయేలుగా మారుండేవాడు కాదు. ఒంటరితనము నిన్ను బాధించినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన పాదాల్ని పట్టుకోవాలి. యాకోబులాగా ఆయన పాదాల్ని మనము చేరాలి, ఆయన చెంతకు చేరాలి. ఆయన పాదముల చెంత చేరి మనము గట్టిగా ఆయన పాదాలని పట్టుకొని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మోకరిల్లి కళ్ళు మూసుకొని, నాయనా నీవే నాకు తోడు, నాయనా నీవు తప్ప నాకెవరు లేరు అని ఆయన గట్టిగా మనం పట్టుకుంటే అంతకంటే మించిన తోడు మనకు ఉండరు. భార్య ఇవ్వని తోడు, భర్త ఇవ్వని తోడు, పిల్లలు ఇవ్వని తోడు ఎవరిస్తాడండి? దేవాది దేవుడిస్తాడు. ఆ తోడు అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ భద్రత ఆయన సన్నిధిలో, ఆయన ఒడిలో మనం ఉన్నటువంటి ఆ భద్రత, ఆయన చేతులలో మనం ఉన్నటువంటి భద్రత, అది అనుభవించిన వారికే తెలుస్తుంది. అమ్మా, అయ్యా, ఈరోజు నువ్వు ఒంటరి అనే భావనతో ఉన్నావా? దేవుని దగ్గరికి రండి, దేవుని సన్నిధిలో మోకరిల్లండి. దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించి, నీవే నా తోడు నాయన, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్య నాకు మాటినటం లేదు, నా పిల్లలు నాకు మాటినట్లేదు యేసయ్యా, ఒంటరి అయిపోయినట్టు అనిపిస్తుంది నాయన, ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది, కానీ నీవు నాకు తోడు నాయన, నీవు నాకు తోడు యేసయ్యా అని ఆయన సన్నిధిలో ప్రతిమలాడుకుంటే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొకరు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఇంకొకరు ఉన్నారు, రాజులు, మొదటి రాజులు చూద్దాం. మొదటి రాజులు 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయాన్ని చూస్తే ఇక్కడ ఏలియా ప్రవక్త. ఎవరండి? ఎవరమ్మా? ఏలియా ప్రవక్త. చాలా శక్తివంతుడు ఆయన. అనేక ఘనకార్యాలు, ఎన్నో సాహసాలు చేసినటువంటి వాడు, ఎందరినో బ్రతికించిన ఆ ప్రవక్త. ఎవరండి? ప్రవక్త, ఏలియా ప్రవక్త. ఎందరినో బ్రతికించాడు, అనేక సాహసాలు, అనేక దేవుని కార్యాలను చూచినటువంటి ఆ ప్రవక్త ఏం చేశాడంటే, యెజెబెలు స్త్రీకి 19వ అధ్యాయంలో యెజెబెలు దూత, ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను. 19వ అధ్యాయము 2వ వచనం చూస్తే, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దినము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి
మరణాపేక్ష గలవాడై. ఎవరండి? మరణాపేక్ష, మరణము రావాలి అని కోరుకున్నటువంటి వాడై, అపేక్ష అంటే కోరిక కలిగిన వాడై, నాకు మరణం వస్తే చాలు, నేను చనిపోతే చాలని ఎవరు అనుకుంటున్నారండి? ఏలియా ప్రవక్త. ఎవరు? సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి, ఏలియా ప్రవక్త. చూసారా, ఏలియా ప్రవక్తకే అలాంటి ఆలోచన వస్తే నీవు నేను సైతాను ముందు ఎంత మాత్రం? ఏలియా ప్రవక్తకే అలాంటి భయం వస్తే నిన్ను నన్ను సాతాను పడేయడం ఎంత మాత్రం? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు ఏలియా భయపడి, మరణాపేక్ష కలిగిన వాడై, చాలా భయపడి, నేను చనిపోతే బాగును, ఆ స్త్రీతో నన్ను చంపేస్తుందేమోనని భయపడిపోయాడు. అప్పుడు దేవుడు నిదానంగా ఆయన్ని బలపరిచి శక్తివంతుడిగా మార్చాడు. ఆ రోజు మరణాపేక్ష కలిగి ఏలియా చనిపోవాలని అనుకొని భయపడిపోయినటువంటి ఏలియా ఒకవేళ ఆ కార్యము చేసుకున్నట్లయితే మనం ఈరోజు మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ ఏలియా అంతటి స్థితిలో కూడా మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని బలపరిచాడు. కాబట్టి మనల్ని బలపరిచేవాడు ఎముడమ్మా? మనుష్యులు మనల్ని బలపరచరు. మీ బాధలు, మీ కార్యాలు, మీ యొక్క సమస్యలన్నిటిని కూడా వాళ్ళ ముందు పెట్టారనుకో, ఇంకేం చేస్తారు? అవునమ్మా, నాకు ఇంతకంటే బాధలు ఉన్నాయమ్మా, పానీలే ఏం చేస్తావు, దేవుడు నీకు అంతే చేశాడని ఆ సమస్యలు ఇంకా ఎక్కువ చేస్తారు. ఆ నిందలను చూసి ఇంకా వాళ్ళు లోపల ఆనందపడతారు. ఎంత బాగా ఈమె కూరుకుపోయి ఉండదురా, దీనికి ఇట్టే కావాలా, ఈమెకి ఇట్టే కావాలా, వాడికి ఇదే విధంగా అవ్వాలా, ఎట్ట తిరిగినాడు వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడు చూడు ఎట్టున్నాడో, తిరగని అదే అని అనుకుంటామే తప్ప దేవుని మాటలు చెప్పి, అమ్మా దేవుడు నీకు తోడు, దేవుడు నీ తోడు, నీకు దగ్గరగా ఉంటాడు, ఆయన దగ్గరికి రా అయ్యా, ఆయన దగ్గరికి రా, నువ్వు ఒంటరివి కాదు అని ఆయనకు ఒక్క మాట చెప్తే, ఆమెకు ఒక్క మాట చెప్తే ఆమె జీవితము మరణకరమైనటువంటి ఆ దానిలోనికి పడిపోకుండా మనము కాపాడిన వారము అవుతాం. ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై భయపడి మరి ఒంటరిగా చాలా బాధపడుతున్నప్పుడు దేవుడు ఆయన్ని బలపరిచాడు, తిరిగి మరలా శక్తిని పుంజుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఏలియా లాంటి గొప్ప ప్రవక్త ఆయన చేసినటువంటి మరి అటువంటి కార్యాలు మనం ఎవరూ కూడా చేయలేం. ఎంత ఉన్నతమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు. అయితే ఆయన కూడా ఒకానొక దినమును ఒంటరిగా ఫీల్ అయ్యాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు. అయితే మనము దేవుని దగ్గరకు రావాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని దగ్గరకు రావాలి. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, దావీదు. ఎవరండి? దావీదు మహారాజు కదమ్మా. దావీదు మహారాజుకి ఆయన రా అంటే వస్తారు, పో అంటే పోతారు. ఆయనకి ఏది కావాలో తింటాడు, ఏది కావాలో తింటాడు, ఏది కావాలో త్రాగొచ్చు. ఏదైనా శాసిస్తే వెంటనే అది జరిగిపోవాలి. అటువంటి గొప్ప రాజు ఏమయ్యాడంటే, చూడండి కీర్తనల గ్రంథం 102వ అధ్యాయంలో లేదా కీర్తనల గ్రంథం 102లో చూడండి ఏమంటాడు. 102:7 చూస్తే ఒక గొప్ప మాట అంటాడు. కీర్తనలు 102. రాత్రి మెలకువగా ఉండి రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఏమంటున్నాడండి? రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నానయ్యా. ఒంటరిగా రాత్రిపూట మెలకువగా ఉండి ఇంటి పైన పిచ్చుకలు ఉంటాయి చూసారా, పిచ్చుకలు పైన ఒంటరిగా ఉంటాయి.
ఒంటరిగా రాత్రిపూట ఉన్నటువంటి ఆ పిచ్చుక ఎలాంటిదో, ఎలాంటి ఎడబాటును, ఎలాంటి ఒంటరితనాన్ని ఆ పిచ్చుక అనుభవిస్తుందో, ఎలాంటి ఒంటరి బ్రతుకును ఆ పిచ్చుక మరి అనుభవిస్తుందో, అలాంటి స్థితిలో నేను ఉన్నాయని అంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. ఎవరమ్మా? చూసారా, మహారాజు అయినటువంటి ఆ దావీదు మహారాజు ఎలాంటి స్థితిలో ఉంటున్నాడు? ఒంటరిగానున్న ఒక పిచ్చుకలాగా ఒంటరిని అయిపోయాను యేసయ్య, ఒంటరిగా ఉన్నాను నాయన, నన్ను కాపాడయ్యా అని దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఈరోజు నీ చుట్టూ బంధువులు ఉండొచ్చు, నీ చుట్టూ స్నేహితులు ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, నా అనేవారు అనేకులు నీకు ఉండారు అని అనిపించవచ్చు. కానీ ఒకానొక సమయంలో వారందరూ కూడా మనల్ని వదిలిపెట్టేస్తారు. వారందరూ ఉన్నా కూడా మనల్ని వేరు చేస్తారు. వారు ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, మనల్ని వేరు పెడతారు. వేరు పెట్టగానే ఒంటరిగా ఉన్న ఆ పిచ్చుక లాంటి ఆ స్వభావం మనకు వస్తుంది. ఒంటరిగా ఉన్న ఆ పిచ్చుక లాంటి ఆ ఫీలింగ్ మనకు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని సన్నిధికి రావాలి. ఎప్పుడైతే అలాంటి భయము, అలాంటి మరి ఆ విధమైనటువంటి ఫీలింగ్ మనకు కలిగిందో వెంటనే దేవునికి దగ్గరగా రావాలి. ఎప్పుడైతే దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతామో ఇక మన స్థితి దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఆత్మహత్య అనేటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఎవ్వరికి మనము బదులు చెప్పం, ఎవరిని మనం కలవం, ఎవరితో మాట్లాడం, దీన స్థితికి వెళ్ళిపోతాం. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప జీవితం, దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన జీవితాన్ని మనము కాపాడుకోవాలి. దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా మనము జీవించాలి. ఆయన సన్నిధిలో బలపడాలి, ఇతరులను బలపరచాలి, అనేకులను మనము సన్నిధికి తీసుకురావాలి, అనేకులను మనము ఆయన వాక్యముతో నింపాలి, అనేకులను మనము ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి వారిని మేలులతో నింపాలి. ఒకరికొకరు మనం ఒకరికొకరు సమాధానపరుచుకోవాలి. అయితే ఒంటరి బ్రతుకులో మనం ఉంటున్నామా? ఈరోజు ఒంటరి బ్రతుకులో మనం ఉంటే దేవుడు మనకు తోడు, దేవుడు మనకు నీడ అనేటువంటి భావాన్ని మనము మర్చిపోకూడదు. ఒంటరి బ్రతుకులో ఉంటే, ఒంటరి బ్రతుకులో ఉన్నప్పుడు మనం ఏమి ఉండాలి? మనకు దేవుడు పక్కనే ఉండాలి. ఒక్కసారి మరలా చూస్తే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్. ఎంత మంచి వాక్యమో! ఎప్పుడైనా డిప్రెషన్గా, బాధగా, ఎంతో వేదనగా ఉన్నప్పుడు ఈ వాక్య భాగం చదువుకోండి. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు. నీవే నాకు తోడు, నీవే నాకు నీడ. నీవు కాకుండా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు. మనం అనుకుంటాం అందరూ ఉంటారని, మనం అనుకుంటాం నాకు సహాయం చేస్తాడని, మనం అనుకుంటాం నాకు రేపటిలోగా నాకు అప్పు తీరిపోద్ది అనుకుంటాం, అతనే నాకు సహాయం చేస్తాడు, ఆమె నా అప్పు తీర్చేస్తుంది అనుకుంటాం, అన్నీ అనుకుంటాం మనం. కానీ ఉన్నట్టుండి ప్లేటుని తిప్పేస్తారు, ఉన్నట్టుండి మాటను మార్చేస్తారు. అప్పుడు ఒంటరిగా అయిపోతాం. యేసయ్యా, నేను బ్రతికి ఉండి ఏం లాభం నాయనా? నేను బ్రతికి ఉండి ఏం లాభం నాయనా?
నా ఈ స్థితి ఏంటి అని అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడగలడు. అలాంటి ఒంటరి పిచ్చుక లాంటి స్థితిలో నుండి కూడా దేవుడు మనల్ని ఎగరేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మరణాపేక్ష కలిగిన స్థితిలో నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈరోజు నీవు కూడా అలాంటి దేవుణ్ణి కావాలని అనుకుంటే దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. నీ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో మోకరిల్లి, అయ్యా నేను పాపిని, నీవు నా హృదయంలోకి రానాయనా, నీ సన్నిధిలో నేను ఉంటాను, నా హృదయంలో నీ ఉండు నాయనా అని ఆయన సన్నిధిలో మోకరించి ఆయన మన పాపములు ఒప్పుకుంటే ఆయన మన హృదయంలోనికి వచ్చే దేవుడు. పిచ్చుక లాంటి ఒంటరి బ్రతుకుల కలిగిన నిన్ను మార్పు చేసే దేవుడు. మరణాపేక్ష కలిగిన నిన్ను జీవములోనికి నడిపించే దేవుడు. బ్రతుకు వేస్ట్, వృధా అనుకునేటువంటి నిన్ను బ్రతుకును చిగురింపజేసేటువంటి దేవుడు. అందుకే అంటారు కదా, మారా అనుభవం మధురముగా మార్చే దేవుడు కదండి. మారా చేదు అనుభవాన్ని కూడా మధురముగా మార్చే దేవుడు ఆయన కదా. నలిపి పరిమళింపజేయుట, విరచి ఆశీర్వదించుట అన్నాడు ఒక భక్తుడు, చక్కగా రాశాడు. దేవుడంట నలిపి పరిమళింపజేసే దేవుడంట, విరిచి ఆశీర్వదించే దేవుడంట. నలిపితే ఒక పువ్వుని పరిమళింపజేస్తుందండి, వాసన వస్తుంది, ఆ పువ్వుకి రాదు. నలిపి 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 పరిస్థితులు నిన్ను నలిపి భయంకరమైనటువంటి స్థితిలోకి పడేస్తే కూడా నీలో నుంచి సువాసనను తెప్పించగలిగినటువంటి దేవుడు, పరిమళింపజేసే దేవుడు ఆయన. నీవు విరగబడినటువంటి స్థితిలో ఉన్న, నిన్ను విరిచేసినటువంటి స్థితిలో కూడా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆయన. అనేకులకు మార్గదర్శిగా నుంచే దేవుడు ఆయన. అనేకులు నిన్ను దగ్గరగా చేర్చుకొని నీ ద్వారా మేలులు పొందేటట్టుగా చేసే దేవుడు దేవాది దేవుడైన యేసయ్య. ఏది కూడా మనము ఒంటరితనాన్ని మనము అనుకోకూడదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏంటంటే, ఒంటరిగా ఉన్న పిచ్చుకోవు నువ్వు కాదు, మరణాపేక్ష కలిగిన వారం మనము కాదు. దేవుని నమ్ముకున్న బిడ్డలం మనం, దేవుని హృదయంలో చేర్చుకున్న బిడ్డలం. మనం ఎలా ఉండాలి? జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉండాలి. జీవము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, జీవము కలిగిన ఆయన వాక్కు మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎప్పటికీ ఒంటరిము కాదు. ఒంటరిగా ఉన్నటువంటి వారము మనము కానే కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహా గొప్ప దేవా, నీ కొందనాలయ్యా. నేను నీ బిడ్డగా లేకుండా ఒకవేళ దూరంగా ఉన్నామేమో, అనేకమైనటువంటి దుష్ట కార్యముల చేత, సమస్యల చేత, బంధకముల చేత నా అనేవారు లేక, నా అనేవారు దూరమై ఎంతగానో బ్రతిమలాడుకుంటూ భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయామేమో తండ్రి. నాయన, అలాంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ఒంటరి పిచ్చుక లాంటి ఆ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరణాపేక్ష కలిగినటువంటి బిడ్డలుంటే అయ్యా, అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని విడిపించండి, బంధకముల నుంచి వారిని విడిపించండి అయ్యా. జీవము కలిగిన నీ వాక్కులు ఆ బిడ్డల హృదయాల్లోకి రావడానికి అయ్యా, ఒంటరిని కాదు, నేను నీకు తోడుగా ఉన్నానని నీ వాక్కులు ఆ బిడ్డలకు తెలియచేయమని, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అయ్యా. ఒంటరితనం అనేటువంటి ఆ బ్రతుకు నుంచి విడిపించి అయ్యా, నీకు తోడు, నీ నీడ మాకెల్లప్పుడూ ఉండులాగున నీ కృప మాకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.